రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారటంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఆ విశ్లేషణ మరోసారి నిజమైంది. అల్లుకుపోయిన స్నేహబంధం సాక్షిగా స్నేహితుని విజయాన్ని మనసారా ఆకాంక్షించిన అల్లు అర్జున్ను టార్గెట్ చేసుకుని చంద్రబాబు చేసిన రాజకీయమే దీనికి నిదర్శనం. స్నేహితుని మంచి కోరుకోవటం అల్లు అర్జున్ చేసిన తప్ప? సినిమా యవనికపై జాతీయ స్థాయి స్టార్డమ్ సంపాదించుకున్న స్నేహితుడు అల్లు అర్జున్ మాట సాయం చేయటానికి వస్తే అది అందుకోవటం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి చేసిన తప్ప? ఈ ఎపిసోడ్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు చేసిన వ్యాఖ్యానాలను ఎలా చూడాలి? కుటుంబాల్లో చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకునే చంద్రబాబు అనైతిక రాజకీయాలపై వెల్లువెత్తుతున్న విమర్శలు దేనికి నిదర్శనం? వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టాడు, ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతిని కేంద్రంగా చేసుకుని అనైతిక రాజకీయాలకు పాల్పడ్డాడు, విజయం సాధించాడు. ఆంధ్రుల ఆదరణ పొందిన అన్న ఎన్టీ రామారావు అకాల మరణానికి కారణమయ్యాడు. ఆ సక్సెస్ పునాదిగా ఆ తర్వాత ఆయన చెయ్యని దిగజారుడు రాజకీయాలు లేవు. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు 2024 ఎన్నికల నేపథ్యంలో మెగా కుటుంబంలో చొరబడ్డాడు. కాపు కులం ఓట్లపై కన్నేసి పవన్ కళ్యాణ్ ద్వారా ఎంత వీలైతే అంత లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబు ఆ వ్యూహం ఫలించటం లేదనే అక్కసుతో అల్లు అర్జున్ శిల్పా రవిల స్నేహ బంధాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. ఈ దృశ్యాలను చూడగానే చంద్రబాబు బీపీ అబ్నార్మల్ గా పెరిగిపోయింది. ప్రముఖ నటుడు పాన్ ఇండియా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఆప్తమిత్రుడు నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుచున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. ఇది చూసి బాబు సహించలేకపోయారు. ఈ బంధాన్ని చూసి ఆయన ఏమన్నారో చూసే ముందు అసలు అల్లు అర్జున్ మనసులో ఏముందో ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన స్టైలిష్ స్టార్. పాత్ర ఏదైనా అందులో లీనమైపోయి ప్రేక్షకుల్ని మైమరపించడంలో ఆయన ప్రత్యేకతే వేరు. ఆయన పవర్ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారునిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లునిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఉండవచ్చు, కానీ అది ఎంట్రీ వరకు మాత్రమే. ఆ తరువాత ఆయన్ను ఒక్కో మెట్టు ఎక్కేలా చేసి జాతీయ స్థాయిలో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందేలా చేసింది మాత్రం ఆయన టాలెంటే. అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఎప్పటి నుంచో స్నేహితులు. వీలున్నప్పుడల్లా వీరి కుటుంబాలు కలుసుకుని మంచి చెడ్డలు, యోగక్షేమాలు పంచుకునేవి. ఈ క్రమంలో రాజకీయాల్లో శిల్పా రవి పడుతున్న కష్టాన్ని చూసిన అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా తన మద్దతు పలకడానికి నంద్యాలకు వచ్చారు. వారానికి వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తారు అనమాట. అక్కడే తెలిసింది నాకు ఎంత కష్టపడుతున్నారు. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి ఉంచోవాలని నేను నాకు లోపల నుంచి అనిపించి నేను ఇవాళ వచ్చాను. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను. నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది, నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన. జస్ట్ ట్వీట్ పెట్టడం ఏంటి, ఈసారి ఎలాగైనా ఆయన మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను. ఈసారి వచ్చాను. కేవలం ఇది నేను ఆయన పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళలో చాలా కష్టపడ్డారు. అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసుకు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణం అంతా నంద్యాల ఉంటుంది. అన్న మొత్తం నంద్యాలంతా మా రూమ్లో తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడు అదే మూడ్లో ఉన్నాడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఇంకెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తానని చెప్తాను వచ్చాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విన్నారుగా, అల్లు అర్జున్ అచ్చమైన స్నేహ పరిమళం పంచారు. ఆయన మనసులో ఎలాంటి రాజకీయాలు లేవు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడలేదు. గత ఎన్నికల్లో తన స్నేహితుడు శిల్పా రవి కోసం ఒక ట్వీట్ మాత్రమే పెట్టానని, అలా చేయడం తనకు నచ్చలేదని, ఈసారి స్వయంగా కలుసుకుని మద్దతు పలికానంటూ ఎలాంటి మొహమాటం లేకుండా అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ స్వచ్ఛమైన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నచ్చింది. వావ్ బన్నీ అనే మాట అందరి నోట వినిపించింది. తన స్నేహితుడు కనబరిచిన హద్దులు లేని ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతగా వైఎస్ఆర్సీపీ యువనేత ఎమ్మెల్యే శిల్పా రవి ఇలా స్పందించారు. ఈరోజు నా మిత్రుడు అల్లు అర్జున్ గారు నంద్యాలకు వచ్చి
నాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగా వారి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు పుష్ప 2లో బిజీగా ఉంటున్న సమయంలో కూడా అదే పనిగా ఒక మిత్రుడి కోసం దగ్గరగా 300 కిలోమీటర్లు వన్ వే అంటే దగ్గర 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేవలం నాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రావడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అంశం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ కలిసినప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా అర్జున్ కూడా సోషల్ సర్వీస్ గురించి ప్రజలకి ఏ రకంగా మంచి చేయొచ్చు, తను స్వతహాగా సినిమాల్లో ఉన్నా సరే బయట ప్రపంచానికి మనం మంచి చేయాలి, మనం ఎదగడమే కాదు మనతో పాటు 10 మందిని పైకి తీసుకురావాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మనలాగే ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అదే పనిగా మిత్రుడి కోసం ఇంత దూరం రావడం అనేది తన వ్యక్తిత్వం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. మరి థ్యాంక్స్ అలాట్ బన్నీ. ఇది ఈ ఇద్దరి అనుబంధం. ఒకరి మంచి మరొకరు కోరుకునే వాళ్లమని ఇద్దరు ఎంతో క్రిస్టల్ క్లియర్ గా స్పష్టం చేశారు. ఈ అనుబంధంలో తప్పేముంది? స్నేహితుడు శిల్పారవి కష్టపడే తత్వాన్ని మెచ్చుకున్న అల్లు అర్జున్ చివరాఖరిగా మరొక విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. అదేంటో మీరే వినండి. ఇందులో ఇంకో విషయం కూడా చెప్దాం అనుకున్నాను. రవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటి వరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడూ అడగలేదు, ఆయన నోరారా అడగలేదు. నేనే ఆయన చెప్పా, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుద్ది అని ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు లేదు బ్రదర్ నాకు రావాలనుంది, నాకు మనస్ఫూర్తిగా రావాలనుంది. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనేది నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు తెసి అడగఉండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది, అరే ఆయన అసలు నోరెత్తి అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తానని, ఇది 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్ కు వైఎస్ఆర్సీపీ నేత శిల్పారవికి ఉన్న స్నేహబంధాన్ని చూసి చంద్రబాబు రగిలిపోయాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తో లబ్ధి పొందాలని తాను చూస్తుంటే దానికి గండిపడుతుందేమోననే ఆందోళనతో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. అల్లు అర్జున్ పై కామెంట్ చేస్తే రివర్స్ అవుతుందనుకుని వైఎస్ఆర్సీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ మీ ఇంటికి వచ్చాడు, తప్పులేదు. తప్పుడు రాజకీయాలు, చవట రాజకీయాలు చేస్తారా? పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు అవునా కాదా? వేరే పార్టీలను వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పు అవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు అంటూ వీరావేశంతో ఊగిపోయారు. జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పు అవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు. అల్లు అర్జున్ శిల్పా రవిచంద్రారెడ్డి స్నేహబంధంలో తప్పేముంది? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఆంగ్ల సామెత ఊరికే పుట్టుకురాలేదు. అవసరాల్లో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడని పెద్దలు అంటుంటారు. అల్లు అర్జున్ కూడా అదే పని చేశారు. ఎన్నికల నేపథ్యంలో తన స్నేహితునికి మద్దతుగా నిలిచారు. ఇందులో చంద్రబాబుకు ఇబ్బందేముంది? పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేసే చంద్రబాబు తగుదురమ్మా అని ఒక అచ్చమైన పారదర్శక స్నేహబంధంపై పడి ఏడవడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డి తన మద్దతు కోరలేదని, ఆయన అడగకున్నా సరే ఆయనకు సపోర్టుగా నిలవడం తన స్నేహధర్మంగా భావించానని అల్లు అర్జున్ చెబుతున్నారు. అయినా సరే చంద్రబాబు వైఎస్ఆర్సీపీ నేత శిల్పా రవిని తప్పుపడుతూ అక్కసు వెళ్లగక్కారు. నిజానికి అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవికి మద్దతు పలకడం ఇష్టం లేని చంద్రబాబు ఆ మాట నేరుగా అనలేక, అల్లు అర్జున్ ను ఏమీ అనలేక, వ్యాఖ్యానించలేక శిల్పా రవిని, వైఎస్ఆర్సీపీని కించపరిచారు. చంద్రబాబులోని ఈ దిగజారుడు రాజకీయాన్ని, అనుబంధాలను, ఆప్యాయతలను చూసి సహించలేక కుటుంబాల్లో చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేసే ఆయన తీరును, రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే ధోరణిపై
సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. అల్లు అర్జున్ చేసింది తప్పని నేరుగా చెప్పలేని నాగబాబు ఆ అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశారు. తన స్నేహితుడు వైఎస్ఆర్సీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవికి మద్దతుగా అర్జున్ నిలవటాన్ని పరోక్షంగా తప్పుబడుతూ అందులో వ్యాఖ్యానించారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ను మెగా కుటుంబానికి దూరం చేస్తూ చాలా దూరం వెళ్లిపోయారు నాగబాబు. మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్య రాజకీయాల్లో, సినిమా రంగంలో మెగా దుమారాన్ని రేపింది. పుష్పరాజ్ ఆయన అభిమానులకు స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్, కుటుంబ సభ్యులకు స్నేహితులకు ప్రియమైన బన్నీ. ఎలాంటి పాత్రలోనైనా చాలా సులువుగా పరకాయ ప్రవేశం చేసి నటనలో చించి ఆరేసే అల్లు అర్జున్ ఈ మధ్యన కొంతమంది స్వార్థపూరిత రాజకీయాల బారిన పడి చర్చనీయాంశమవుతున్నారు. ఆయన స్నేహ బంధాలకు విలువనిస్తూ చిరకాల మిత్రుడు వైఎస్ఆర్సీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డి విజయాన్ని కోరుకుంటూ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది చూసి చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు గారి కోపాన్ని, వ్యాఖ్యలను చూసో లేక మరో కారణం వల్లనో తెలియదు గాని జనసేన సీనియర్ నేత నాగబాబు మెగా అల్లుడు అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ను మెగా కుటుంబానికి దూరం చేస్తున్నామనేలా ఒక తీవ్ర స్థాయి వ్యాఖ్య చేశారు. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువడ్డాయి. చంద్రబాబు ప్రభావంతోనే నాగబాబు ఇలాంటి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తూనే తన స్నేహితునికి అండగా బన్నీ నిలిచారని, ఇందులో తప్పేమీ లేదని వారు అభిప్రాయపడుతున్నారు. తన అభిప్రాయం తను చెప్పాడు, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి? గౌరవించాలి కదా ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా. అది చేయకుండా చంద్రబాబు ట్రాప్లో పడి ఈ రకమైనటువంటి ప్రచారానికి పాల్పడటం, వివాదానికి కారణం అవటం, దాన్ని ఫ్యాన్స్ మధ్య వివాదంలాగా విస్తరించడం, ఇవన్నీ కూడా మూల కారణం నాగబాబు. అల్లు అర్జున్ చేసిన పనిని తప్పుపడుతూ జనసేన నేత నాగబాబు చేసిన దుర్మార్గ వ్యాఖ్యలపై ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమా పరిశ్రమలోనూ తీవ్ర మెగా దుమారమే రేగింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని నాగబాబు ఎంతంటే అంత మాట అంటారా అని అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన చెందారు. వారు ఆ మేరకు నాగబాబుపై సోషల్ మీడియా వేదికల మీద విరుచుకుపడ్డారు. నాగబాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, చంద్రబాబు ట్రాప్లో ఇరుక్కొని మెగా కుటుంబంలో చిచ్చు పెట్టవద్దని వారు సూచించారు కూడా. ఇదంతా చూసి 2-3 రోజుల పాటు ట్విట్టర్ నుంచి వైదొలిగిన నాగబాబు ఏమనుకున్నారో ఏమో తిరిగి తన ఖాతాను తాజాగా యాక్టివేట్ చేశారు. అల్లు అర్జున్ మీద చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఐ హావ్ డిలీటెడ్ మై ట్వీట్ అని తాజాగా ట్వీట్ చేశారు నాగబాబు. జనసేన మాజీ నేత, వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని తప్పుబడుతూ నాగబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోతిన మహేష్ ఒక ట్వీట్ ద్వారా నాగబాబుకు చురకలంటించారు. పోతిన మహేష్ నాగబాబు తీరును తీవ్రంగా తప్పుబడుతూ తన ట్వీట్లలో సెటైర్లు వేశారు. ఈ విధంగా నాగబాబు తీరుపైన, చంద్రబాబు విష రాజకీయాల్లో భాగమైన మెగా పాలిటిక్స్ పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ ఎలాంటి రాజకీయాలు చేయలేదని, ఒక పక్క పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవాలని కోరుకుంటూనే మరో పక్క తన ఆప్తమిత్రుడు వైఎస్ఆర్సీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నిలబడ్డారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు, ఆయన ప్రేరేపిత ట్వీట్లు మెగా ఫ్యామిలీకి తలనొప్పిగా మారాయి. జనబలం లేకపోవడంతో అధికారం కోసం అడ్డదారులు ఆశ్రయించే చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో కూడా అదే పని చేశారు. తాను మాత్రం నిత్యం అనైతిక, అపవిత్ర పొత్తులు పెట్టుకుంటూ ఇతరులు అనుసరించే పారదర్శక, చిత్తశుద్ధి, నైతిక స్నేహాలను మాత్రం కించపరుస్తూ ఉంటారు. ఆయన దుష్ప్రభావం బారిన పడిన నాగబాబు లాంటి వారు కూడా బాబులాగా చీప్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అల్లు, మెగా కుటుంబాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బ్యాచ్ చేస్తున్న రాజకీయాలు బూమరాం అవుతున్నాయి. మొన్నటికి మొన్న కూటమి నేతలకు మద్దతుగా చిరంజీవి చేత విడుదల చేయించిన వీడియో తీవ్రమైన విమర్శలకు గురైన విషయం తెలిసిందే. అది సద్దుమరగక ముందే అల్లు అర్జున్ టార్గెట్గా నాగబాబు చేత చంద్రబాబు బ్యాచ్ చేయించిన వ్యాఖ్యలు కూడా సర్వత్రా విమర్శల పాలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కూటమి నేతలకు మద్దతుగా నిలవచ్చు గాని అదే పనిని అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ నేత శిల్పా రవి విషయంలో చేస్తే మాత్రం తప్పు పడతారా? ఇది ఎంత మేరకు సబబు అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ స్వార్థం కోసం మెగా కుటుంబంలో చిచ్చులు పెట్టిస్తున్న చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను తప్పుపడుతున్నారు. అనకాపల్లి లోక్సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేశారు. చంద్రబాబు ప్రోత్సాహంతో బీజేపీలో చేరిన సీఎం రమేష్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు మనిషి అనేది అందరికీ తెలిసిన విషయమే. అదే అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పంచకర్ల రమేష్ బాబు బరిలో దిగారు. ఈ ఇద్దరికి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన వీడియో ఇది. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు. విన్నారుగా, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చిరంజీవి మద్దతు మాటలు. ఇలా మద్దతు పలకడం ఆయన ఇష్టం. ఈ వీడియోను చూసి చంద్రబాబు సంతోషించే ఉంటారు. కూటమి నేతలకు, అందులోనూ తన బినామీగా చక్రం తిప్పుతున్న సీఎం రమేష్ కు అండగా చిరంజీవి మాట్లాడటం అనేది బాబుకు కరెక్ట్ గానే అనిపిస్తుంది. కానీ అదే సమయంలో అదే పనిని, అంటే మద్దతు పలకడం అనే పనిని రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేకుండా కేవలం స్నేహబంధంతోనే అల్లు అర్జున్ చేయగానే చంద్రబాబు బ్యాచ్ లో కలవరం రేగింది. వైఎస్ఆర్సీపీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవికి అండగా అల్లు అర్జున్ ఇలా నిలబడగానే బాబు తీవ్రంగా ఆందోళన చెందారు. పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవితో పాటు ఆయన బంధువులు కూడా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న ప్యాకేజీలో భాగమేనన్నట్టుగా బాబు వ్యవహరించారు. అల్లు అర్జున్ నేరుగా నంద్యాలకు వెళ్లి మరీ వైఎస్ఆర్సీపీ నేత శిల్ప రవికి ఇచ్చిన మద్దతును సహించలేక, అంతలోనే అల్లు అర్జున్ ను ఏమీ అనలేక చీకటి రాజకీయాలు చేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలపై చంద్రబాబు హూంకరించారు. బాబు మనసులో మాట తెలుసుకున్న నాగబాబు ఆ వెంటనే అల్లు అర్జున్ తమవాడు కాదన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య వివాదాస్పదమైంది. అల్లు, మెగా కుటుంబాల మధ్యన తేడాలొచ్చాయనే విధంగా చర్చలు జరిగాయి. చంద్రబాబు అనుసరించే ద్వంద్వ విధానాలు ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రమూ మంచివి కావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మెగా, అల్లు కుటుంబాల మధ్యన చిచ్చు పెట్టడానికైనా సరే చంద్రబాబు సిద్ధపడటం అనైతికమని వారు స్పష్టం చేస్తున్నారు. ఆయన దృష్టి మెగా కుటుంబం మీదకు మళ్ళింది అని చెప్పవచ్చు. మెగా కుటుంబం నుంచి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలతో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని దగ్గరకు తీసుకున్నటువంటి మాట సరే, దాన్ని ఇబ్బంది లేని పని ఎవరికి కూడా. బహుశా రేపు ఆయనకి ఇబ్బంది కలగవచ్చు. కానీ కేవలం మెగా కుటుంబం అంతా కూడా తనకే పని చేయాలని చెప్పని ఒక పవన్ కళ్యాణ్ ఆయనకి జరిగినటువంటి డీల్లో మిగతా వాళ్ళంతా కూడా తన వెనకాల ఉండాలని కోరుకోవటం, అలా కానట్లయితే ఆ కుటుంబంలో చిచ్చు పెట్టేటువంటి విధంగా తన పార్టీ శ్రేణుల్ని పరోక్షంగా ఉసిగొల్పడం అనేటువంటిది మాత్రం ఒక దుర్మార్గపూరితమైనటువంటి రాజకీయంగా దీన్ని చూడాలి. అల్లు అర్జున్ తమవాడు కాదన్నట్టుగా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబాల్లో అభిప్రాయ భేదాలు వచ్చేలాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రేరేపితమైనవిగా చూడాల్సి వస్తుందని రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంటున్నారు. బాబు నీచమైన రాజకీయాల్లో భాగంగానే ఈ మొత్తం ఎపిసోడ్ ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అల్లు అరవింద్ ఆ మెగా కుటుంబానికి ఒక పెద్దగా ఉండి, అంటే వాళ్ళ నాన్నగారు రామలింగయ్య గారు ఏ విధమైతే ఆ కుటుంబానికి ఒక అండగా పెద్దరికంగా ఉన్నారో అదే పెద్దరికాన్ని ఆయన కొనసాగిస్తూ సోదరి పట్ల కూడా ఆయన ఒక వాత్సల్యాన్ని కనబరుస్తూ కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ పెద్దరికాన్ని నిలుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ కుటుంబంలో చిచ్చు పెట్టేటువంటి విధంగా నాగబాబు వ్యాఖ్యానించటం, ఆ మాటలకి మంటలు ఎగదోసేటువంటి విధంగా తన పార్టీ శ్రేణుల ద్వారా పరోక్షంగా మంట పెట్టడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక నీచ రాజకీయాల్లో ఒక భాగంగా దీన్ని మనం అనుకోవాలి. అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు. పవర్ఫుల్ ప్రొడ్యూసర్ తండ్రి అల్లు అరవింద్ దిశానిర్దేశంలో తాతగారు ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారితో పాటు మెగాస్టార్ ఆశీస్సులతో ఆయన సినిమా కెరియర్ ప్రారంభమైందనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే అదే సమయంలో ఆయన తన ప్రతిభతో రాటుదేలారు. లక్షలాది మంది సినిమా అభిమానులను సంపాదించుకున్నారు.
అలాంటి నటుని తక్కువ చేస్తూ కించపరుస్తూ చంద్రబాబు ప్రేరేపిత రాజకీయాలను నడపడం ఎవరికి మంచిది కాదని రాజకీయ సామాజిక విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.